తెలంగాణలోని రిజర్వాయర్లలో నీటి మట్టం తగ్గుతోందా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లలో ఎంత నీరుంది? రిజర్వాయర్లలో ఇప్పుడున్న నీటితో వేసవి కష్టాలు తీరతాయా? వేసవి ప్రారంభంలోనే ఎమర్జెన్సీ పంపింగ్ ఉంటే ఏప్రిల్ మేలో పరిస్థితి ఏంటి? ఇరిగేషన్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితి ఇప్పుడు చూద్దాం. వేసవి కాలంలో నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని చాలా జిల్లాల్లో వ్యవసాయానికి నీరివ్వకుండా ఇరిగేషన్ అధికారులు తాగునీటి కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రిజర్వాయర్ల నుంచి నీరు రాక పలు జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. తెలంగాణలో కృష్ణా బేసిన్లో మేజర్ ప్రాజెక్టులైన నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ఉన్నాయి. గోదావరిలో శ్రీరాంసాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, సింగూర్, నిజాంసాగర్, కడెం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులున్నాయి. మీడియం ప్రాజెక్టులు గోదావరి బేసిన్ మీద 28 ఉండగా కృష్ణా బేసిన్ మీద 8 ఉన్నాయి. మేజర్ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సాగు, తాగునీరు అందుతుంది. ఇప్పటికే ఆల్మట్టిలో నీరు డెడ్ స్టోరేజ్కి వెళ్లిపోయింది. అన్ని ప్రాజెక్టుల్లో కలిపి 770 టీఎంసీలకు గాను 345 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని నిల్వ చేసి జాగ్రత్తగా పెట్టుకోవాలని ఆయా ప్రాజెక్టుల అధికారులకు ఉన్నతాధికారులు లేఖలు రాశారు. దీంతో సాగునీరు విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు అంతర్గతంగా చెప్తున్నారు. ఇదే తరహా నీటి వాడకం ఉంటే వచ్చే వేసవిలో తాగునీటి అవసరాలకు సైతం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి వేసవిలో నీటి నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జలాశయాలు అడుగంటుతున్నాయి. లోయర్ మానేరు డ్యాంకు 24 టీఎంసీల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 7 టీఎంసీల నీరు ఉంది. ఈ ప్రాజెక్టు కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, సూర్యాపేట జిల్లాల తాగు, సాగునీటి అవసరాలు తీరుస్తోంది. ఇక సిరిసిల్ల జిల్లాలో ఉన్న మిడ్ మానేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.4 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గత ఏడాది కంటే ఈసారి 3 టీఎంసీల నీరు మాత్రమే ఎక్కువగా ఉంది. కరీంనగర్ రూరల్, గంగాధర మండలంలో పంటలకు నీరందకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో జలాశయాలు అడుగంటిపోతున్నాయి. బానుడి బగబగలతో బయటకు రావడానికి ఒకవైపు ప్రజలు భయపడుతుంటే మరొక వైపు జలాశయాల్లో నీటి నిల్వలు పూర్తిగా పడిపోతున్నాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు కరీంనగర్లోని ఆ లోయర్ మానేరు డ్యాంలో ఉన్నాం. ఇది 24 టీఎంసీలకు చెందిన రిజర్వాయరు, కానీ ఇప్పుడు ఇందులో కేవలం 10 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అయితే గత ఏడాది మాత్రం ఇంతకంటే తక్కువ నీరు ఉండేది. 7 టీఎంసీలకే గత ఏడాది మనకు కనిపించింది. ఈసారి 10 టీఎంసీలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం దీనిపైన ఉన్న మిడుమానేరు ఎంఎండి నుంచి ఇక్కడికి రోజుకు 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో మనకి ఈ మాత్రం నీటి నిల్వలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితి క్రైసిస్, అదేవిధంగా ఈ ఎండల తీవ్రతకు మాత్రం ఖచ్చితంగా ఇందులో మరింత సంక్షోభం, నీటి సంక్షోభం తలెత్తే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మరొకవైపు మరో 18 రోజుల పాటు సాగునీటిని కరీంనగర్, వరంగల్తో పాటుగా సూర్యాపేట జిల్లా వరకు కూడా పూర్తి స్థాయిలో పంపించాల్సి ఉంది. కాబట్టి ఖచ్చితంగా నీటి నిల్వలు మరింత పడిపోయే అవకాశం ఉంది. అయితే ఇదే పరిస్థితి మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని ప్రాజెక్టులో కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో 10 టీఎంసీల నీరు ఉంటే 24 టీఎంసీలకు పైన ఎంఎండిలో 27 టీఎంసీల సామర్థ్యానికి ఇప్పుడు 11.4 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. సో మొత్తంగా మిడుమానేరులో కూడా నీటి నిల్వలు అడగంటిపోవడంతో కొంత ఆందోళన నెలకొంది. అదే పరిస్థితి మనకు గ్రామాల్లో, పంట పొలాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే కరీంనగర్కు ఎల్ఎండికి కూతవేటు దూరంలో ఉన్న రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పంటలన్నీ ఎండిపోయి పశుగ్రాసంగా మారి మొత్తంగా పంట పొలాల్లో గొర్రెలు, బర్రెలు కనిపిస్తున్న దృశ్యాలతో మొత్తంగా రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తారు. మరొకవైపు భూగర్భ జలాలు కూడా అదే స్థాయిలో పడిపోతున్నాయి. గంగాధర మండలంలో దాని తీవ్రత ఎక్కువ ఉంది. దీంతో బోర్లు, అదేవిధంగా బావులు కూడా పూర్తి స్థాయిలో పడిపోవడంతో ఇప్పుడు భూగర్భ జలాలతో పాటుగా ఈ జలాశయాలన్నీ పడిపోవడంతో మొత్తంగా రానున్న రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఈ వాటర్ మేనేజ్మెంట్ పైన ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరొకవైపు ప్రతిపక్షాలు ఆందోళన కూడా దిగుతున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో
ఖచ్చితంగా ఈసారి వాటర్ క్రైసిస్ అయితే మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అధికారులు చెప్తున్నారు ఈసారి ఎండల తీవ్రత కూడా ఇంకా ఎక్కువ ఉండబోయే అవకాశం ఉన్నట్టుగా చెప్తారు. ఈ క్రమంలో ఖచ్చితంగా వాటర్ మేనేజ్మెంట్ పైన ప్రభుత్వం దృష్టి సారించాలి. టేలెండ్ ప్రాంతాలకు ఇప్పటికీ కూడా సాగునీరు అందని పరిస్థితుల్లో అక్కడ పంటలకు నీరు అందించాలి. అదేవిధంగా తాగునీటి సంక్షోభం పైన రాబోయే రోజులపైన దృష్టి సారించాలనే డిమాండ్ కూడా మనకు వినిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. సింగూరు ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. సింగూరు ఎడమ కాల్వ కింద ప్రాజెక్టు కాల్వల లైనింగ్ పనులు ఉండడంతో ఇరిగేషన్ శాఖ యాసంగి క్రాప్ హాలిడే ప్రకటించింది. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 21.66 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. హైదరాబాద్ వాసులకు అమృత జలధారను అందించే మంజిరా నీటికి ఈ సింగూరు ప్రాజెక్టు నుండే నీటి సప్లై చేయబడతా ఉంది. ఇక్కడ నుండి ప్రతినిత్యము మంజిరా బ్యారేజ్లోకి నీటి సరఫరా చేసిన సందర్భంగా అక్కడ ఏదైతే ఫిల్టర్ బెడ్ల ద్వారా నీరును పరిశుద్ధం చేసి అక్కడ నుండి సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లాలకు తాగునీటి అవసరాలు తీర్చడం కోసం ప్రతి రోజు 70 క్యూసెక్ల మంజిరా నీటిని వాడుతూ ఉంటారు. అట్లాగే సాగునీటికి సంబంధించి కనుక చూసుకుంటే ఈ సింగూరు ప్రాజెక్టుకు సుమారు 45,000 ఎకరాల సాగునీటి ఆయకట్టు ఉంది. కానీ ఏదైతే సింగూరు కుడియడమ కాలువల మరమ్మత్తు నేపథ్యంలో ప్రస్తుతం సింగూరు కాలువకు ఉన్న ఆయకట్టును అంతా కూడా ఏదైతే క్రాప్ హాలిడే జోన్గా ప్రకటించడం జరిగింది. మరమ్మతుల అనంతరం కూడా సింగూరు ప్రాజెక్టు నుంచి సాగునీటి అవసరాలు తీరుస్తామని చెప్తున్నారు. మరోవైపు ఇదే సింగూరు ప్రాజెక్టు నుండి ఒక 70 క్యూసెక్ల నీరును ప్రతినిత్యం విద్యుత్ తయారు కోసం కూడా వాడుతూ ఉన్నారు. అలాగే ఈ యాప్ ద్వారా సింగూరు పరివాహక ప్రాంతం అట్లాగే సంగారెడ్డి జిల్లాలో ఉన్న కొన్ని బీర్ కంపెనీలకు కానీ అట్లాగే ఇతర కంపెనీలకు ప్రతిరోజు 360 క్యూసెక్ల నీటిని కూడా వాడుతూ ఉంటారు. మొత్తానికి కనుక చూసుకుంటే ఈ సింగూరు ప్రాజెక్టుకు టోటల్ టీఎంసీ కెపాసిటీ 29 టీఎంసీల కెపాసిటీ ఉంది. ప్రస్తుతం ఈ రోజుకు 22.5 టీఎంసీల కెపాసిటీ ఉంది. అయితే ఇక్కడ నుండి 14.30 అంటే 1430 క్యూసెక్ల నీరును ప్రతినిత్యం వివిధ అవసరాల రీత్యా వాడుతున్న నేపథ్యంలో మనకు ఇంకొక 4 నెలల పాటు కూడా సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గాయని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం సింగూరులో నీటి నిల్వలకైతే ఇబ్బంది లేదు. అయితే ప్రతి ఏటా కనుక చూసుకున్నట్టు ఇక్కడ నుండి సాగునీటికి కనుక ఇచ్చినుంటే ఖచ్చితంగా తాగునీటి ఇబ్బందులు వచ్చేది. కానీ ఈసారి సాగునీటికి నీళ్ళు ఇవ్వని కారణంగా తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. మొత్తానికి సింగూరు ప్రాజెక్టు పూర్తిగా ఏదైతే 29 టీఎంసీకి 22 టీఎంసీ నీరు ఉండి కొద్దిగా నిండుకుండలాగానే కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, సింగూరు ప్రాజెక్టు నుండి మెదక్ జిల్లా. మనకి టోటల్ ఎఫ్ఆర్ఎల్ వచ్చేసి 523.6, ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చి 522.004, కెపాసిటీ వచ్చేసి 29.917 టోటల్ టీఎంసీ. ఇప్పుడు ప్రస్తుతం లెవెల్ వచ్చి 21.614. అయితే మనకి డైలీ హెచ్ఎండ్డబ్ల్యూఎస్కి 80 క్యూసెక్స్ కంటిన్యూస్ 24 అవర్స్, ఇంకోటి మిషన్ భగీరథకి 70 క్యూసెక్స్. పవర్ జనరేషన్ ఇప్పుడు లేదండి. మనకి ఎప్పుడైతే ఫ్లడ్ వస్తుందో అప్పుడే పవర్ జనరేషన్. లాస్ట్ ఇయర్ అయింది పవర్ జనరేషన్. అప్పుడు మనకి ఎఫ్ఆర్ఎల్ అయింది డ్యామ్ కాబట్టి మనం ఫస్ట్ వాళ్ళకే రిలీజ్ చేసినాం వాటర్. 3000 క్యూసెక్స్ పోతాయి వరకు. క్రాప్ హాలిడే ఉన్నది కాబట్టి వాటర్ తగ్గలేదు ఈసారి. డ్రింకింగ్ వాటర్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం వేగంగా తగ్గిపోతోంది. గతేడాది కంటే 8 టీఎంసీల నీరు ఎక్కువగానే అందుబాటులో ఉన్నప్పటికీ చివరి ఆయకట్టుకు నీరు అందుతుందా లేదా అనే అనుమానాలున్నాయి. మరోవైపు ఎస్ఆర్ఎస్పీ కింద యాసంగి పంటలకు ఎలాంటి ఢోకా లేదని ప్రాజెక్టు అధికారులు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. చివరి వరకు నీరు అందుతుందా లేదా అనేది ఆయకట్టు రైతుల్లో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. మనం ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఈ రోజుకు సరిగ్గా 26 టీఎంసీల నీటి నిల్వ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఉంది. గత ఏడాది ఇదే రోజున 18 టీఎంసీల నీటి నిల్వ కనిపించింది. అయితే రోజు కూడా సరస్వతి కాలువ కావచ్చు, కాకతీయ కాలువ కావచ్చు, లక్ష్మీ కెనాల్ లాంటి కెనాల ద్వారా 8,000 క్యూసెక్కుల నీటిని నిత్యం ఏదైతే యాసంగి కోసం సరఫరా చేస్తున్నారు. నిత్యం కూడా ఇది వెళ్తూ ఉంది. అయితే మనం చూసుకోవచ్చు ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద దాదాపు 6 జిల్లాలు ఉంటాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, అలాగే జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ లాంటి మొత్తం 6 ఉమ్మడి జిల్లాలు కూడా ఉంటాయి. కొత్త జిల్లాలకు కూడా ఇదంతా కూడా నీటి సరఫరా అవుతుంది. ప్రస్తుతానికి 9.5 లక్షలకు సంబంధించిన ఆయకట్టుకు నీటి సరఫరా కొనసాగుతూ ఉంది. యాసంగి వచ్చే నెల 9 అలాగే 10వ తేదీ వరకు కూడా ఈ నీటి సరఫరా కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. అయితే
వేగంగా ఈ నీటి సామర్థ్యం తగ్గుతూ ఉంది. ఎండాకాలం రావడంతో ఒకసారిగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఒకసారిగా ఈ నీటి లభ్యత తగ్గుతూ వస్తుంది. దాదాపు 389 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో ఒక రోజుకు వెళ్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందుతుందా లేదా అనేది ఒక అనుమానాలు, ఒక టెన్షన్ వాతావరణం అయితే రైతుల్లో కనిపిస్తుంది. ఆయకట్టు రైతుల్లో ఇటు మిషన్ భగీరథ ద్వారా కూడా 6.5 టీఎంసీల నీటిని ఏటా ఇక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ నుంచే సరఫరా చేస్తారు. ఈ దిగువ ఉన్న నిర్మల్, ఆదిలాబాద్, అలాగే కామారెడ్డి, ఆర్మూరు, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి లాంటి ప్రాంతాలకు తాగునీటి సరఫరా కూడా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచే వెళ్తుంది. కాబట్టి ఈ ప్రస్తుతానికైతే ఎట్లాంటి ఇబ్బంది సాగునీటికి తాగునీటికి లేదని అధికారులు చెప్తున్నారు. కానీ వేగంగా తగ్గుతున్న నీటి మట్టం ఒకంత ఆందోళన కలిగిస్తుంది అని చెప్పుకోవచ్చు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి వివిధ కాలువల ద్వారా ఇప్పటివరకు గత డిసెంబర్ నుంచి కూడా చూసుకుంటే కనుక 48 టీఎంసీలకు పైగా నీటిని దిగువకు వదిలారు. అయితే మరికొన్ని రోజులు అంటే ఏప్రిల్ 10వ తేదీ వరకు నీటి విడుదల కొనసాగుతున్న నేపథ్యంలో మరింత ఈ ప్రాజెక్టు ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం 7.5 నుంచి 10 టీఎంసీల నీరు మాత్రమే మిగిలే అవకాశం కనిపిస్తుంది. వేసవి దృష్ట్యా ఎట్లాంటి సాగునీటికి సంబంధించి కానీ తాగునీటికి సంబంధించి కానీ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రైతులు, జనాలు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సాయికిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్. సాగర్ ప్రాజెక్టులో రోజురోజుకి అడుగంటుతున్న నీటి మట్టం ఇటు నల్లగొండ, అటు హైదరాబాద్ వాసులను కలవరపెడుతోంది. రోజురోజుకి తగ్గిపోతున్న నీళ్లతో వేసవిలో గొంతులెండడం ఖాయమని భయపడిపోతున్నారు. నెల వ్యవధిలోనే ప్రాజెక్టులో 30 అడుగుల నీరు తగ్గడంతో ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్కి చేరువైంది. సాగర్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులున్నాయో మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తున్న రిపోర్ట్. నాగార్జున సాగర్లో మరొక వారం 10 రోజుల్లోనే డెడ్ స్టోరేజ్కి నీటి మట్టం చేరుకున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో నీటి మట్టం తగ్గుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే నాగార్జున ప్రాజెక్టు 590 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టం కాగా ప్రస్తుతం 519 అడుగులకు చేరుకుంది. మరోవైపు పూర్తిస్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నాగార్జున ప్రాజెక్టులో 148 టీఎంసీలకు చేరుకుంది. 510 అడుగులకు చేరుకున్నా లేకపోతే 130 టీఎంసీలకు నీటి మట్టం చేరుకున్నా కూడా ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ చేరుకుందని చెప్పేసి అధికారులు ప్రకటించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే గడిచిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం సీజన్లో వర్షాకాలంలో వర్షాలు పడకపోవడంతో నాగర్ సాగర్ గత సంవత్సరం డెడ్ స్టోరేజ్ చేరుకుంది. ఆ తర్వాత జూలై ప్రారంభంలో పశ్చిమ కనుమల్లో సమృద్ధిగా వర్షాలు పడ్డటువంటి నేపథ్యంలోనే నాగర్ సాగర్కి పుష్కలంగా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. జూలై 29వ తారీఖున నాగర్ సాగర్ ప్రాజెక్టులోకి నీటి రాక మొదలైన తర్వాత ఆగస్టు 5వ తారీఖున ప్రాజెక్టు గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 2 నెలల పాటు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 860 టీఎంసీల నీరు కూడా సముద్రం పాలైపోయింది. అయితే ఆ స్థాయిలో నీరు సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరిన తర్వాత కూడా వాటర్ మేనేజ్మెంట్ పై అధికారులు సరైనటువంటి దృష్టి పెట్టకపోవడంతో పాటు అవగాహన లేమి కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మార్చి 3వ వారంలో మనమున్నాం. ఇప్పటికే డెడ్ స్టోరేజ్ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 590 అడుగుల నీటి మట్టం ఉండాల్సినటువంటి ప్రాజెక్టులు ప్రస్తుతం 519 అడుగులకు చేరుకుందంటే దాదాపు 61 అడుగుల నీటి కూడా మొత్తం పూర్తి స్థాయిలో కాలైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు నాగర్ సాగర్ ప్రస్తుతం చిన్న చెరువు ఏదైతే మన ఊరు పక్కన ఉండేటువంటి చిన్న చెరువు, చిన్న కాలువ ఏ విధంగా ఉంటుందో అదే రకమైనటువంటి దృశ్యాలు ఇప్పుడైతే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒకవైపు కొండలు తేలడంతో పాటు మరోవైపు బండరాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే 2 నెలల పాటు అటు హైదరాబాద్తో పాటు జంట నగరాలు ఏదైతే హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు నల్గొండ జిల్లాకు కూడా తాగునీటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మార్చి 3వ వారంలో మనం ఉన్నామంటే ఇంకో 60 రోజుల పాటు తాగునీటికి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇదే సమయంలో నాగార్జున సాగర్తో పాటు అటు ఏపీకి సంబంధించి అంటే నల్గొండ జిల్లాతో పాటు ఏపీకి సంబంధించి కూడా పంటలకు మరొక నెల రోజుల పాటు కూడా నీళ్లు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పొట్టదశలు ఉన్నటువంటి వరికి పూర్తిస్థాయిలో మరొక నెల రోజుల పాటు నీరు అందిస్తేనే పంట చేతికొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎండిపోవడంతో పాటు మరోవైపు చెరువుల్లో నీరు కూడా ఇంకిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో భూగర్భ జలాలు కూడా అంతకంత కిందికి వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ బోర్బావుల నుంచి కూడా నీళ్లు రాకపోవడంతో కొన్ని చోట్ల ఏదైతే పొలాలు
పొలాలు కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి వారం 10 రోజుల్లోనే ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ చేరుకొని ఇప్పుడున్నటువంటి నీళ్లు కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయి అటు నల్గొండతో పాటు హైదరాబాద్ జంట నగరాలకి తాగునీటికి కూడా ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాబోయే అంటే ఏప్రిల్ మే కఠినమైనటువంటి వేసవి పరిస్థితులు ఉంటాయి. ఆ సమయంలో ఖచ్చితంగా తాగునీరుకి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే అధికారులు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటర్ మేనేజ్మెంట్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు సాగునీటికి నీటి విడుదల చేస్తున్నటువంటి అధికారులు తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే 2 నెలల పాటు గేట్లను తెరిచినటువంటి అధికారులు ఆ తర్వాత చెరువులు నింపడం కావచ్చు, మిగిలినటువంటి కాలువలకి నీటిని విడుదల చేయడంలో కొంత తాత్సారం చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం చెరువులు కూడా కాలైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో పంటలు కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు పంటలు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది, మరోవైపు లక్షలాది కోట్లాది మంది ప్రజల గొంతు దాడపాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉన్నటువంటి నేపథ్యంలోనే వాటర్ మేనేజ్మెంట్ పై ఏ విధమైనటువంటి దృష్టి పెడతారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. భాగ్యనగరంలోని జంట జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్ సాగర్లో పూర్తిస్థాయి నీటి మట్టం 1790 ఫీట్లు కాగా ప్రస్తుతం 1787 ఫీట్ల వరకు ఉంది. ప్రతిరోజు 21 మిలియన్ గ్యాలన్ల నీటిని నగర ప్రజల అవసరాలకు విడుదల చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఉస్మాన్ సాగర్లో 2 ఫీట్ల నీరు అధికంగా ఉంది. మరింత సమాచారం ఉస్మాన్ సాగర్ నుంచి మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. భాగ్యనగర వాసుల దహార్దిని తీర్చే జంట జలాశయాలైనటువంటి గండిపేట ఉస్మాన్ సాగర్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. సో ఉస్మాన్ సాగర్లో కూడా ప్రస్తుతం నీరు కూడా మొత్తం నిండి కుండలా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో మార్చ్ 2వ వారం సో మార్చి 1వ వారం నుంచే కొంత సమ్మర్ ఎఫెక్ట్ కనపడతా ఉంది. కొంత నగరంలో కూడా నీటి వినియోగం పెరుగుతూ ఉంది. సో నీటి వినియోగానికి సంబంధించి ముఖ్యంగా ఇటు జంట జలాశయాలైనటువంటి ఇటు ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ సో నగరవాసుల దహార్తిని తీర్చడానికి 2 జలాశయాలు కూడా ఉన్నాయి. సో ఇందులో ప్రస్తుతం మనం గండిపేట ఉన్నాం. సో గండిపేట ట్యాంక్ లెవెల్ కనుక చూసుకుంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ కనుక మనం చూసుకుంటే 1790 ఫీట్లుగా ఉంది. సో ఈ 1790 ఫీట్లు అంటే 3.9 టీఎంసీ. సో ప్రస్తుతం అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ 1790 అయితే 1787 వద్ద ఫీట్స్ వద్ద గండిపేట జలాశయంలో నీరు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికి 3.178 టీఎంసీల వాటర్ పూర్తి స్థాయి నిలువ ఉన్న పరిస్థితి. సో ఈ నగర వాసుల దాహార్తిని తీర్చడానికి సో ప్రతిరోజు కూడా 21 జిఎండీల వాటర్ని అయితే ఇటు జలమండలి శాఖ అధికారులు నగరవాసుల దాహార్తిని తీర్చడానికి కిందికి వదులుతూ ఉన్నారు. సో ఇది ఈ ప్రస్తుతం పోయిన సంవత్సరం కనుక చూసుకుంటే సో 1784.7 ఫీట్ల నీళ్లు ఉంది. సో ఈసారి కొద్ద వాటర్ లెవెల్ ఒక 2 ఫీట్లు ఎక్కువగానే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అంటే గత ఇయర్ 2.782 టీఎంసీలు నీళ్లు ఉంటే సో ప్రస్తుతం ఈ సీజన్కి ఇప్పటికీ 3.178 టీఎంసీల నీరైతే గండిపేటలో నిలువ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రతిరోజు కూడా 21 జిఎండీల వాటర్ని నీటి తాగడానికి కానీ అలాగే వినియోగానికి కానీ ఇటు కిందికి దిగుగా ఉన్నటువంటి ఆసిఫ్ నగర్ ఏదైతే జలమండలి ట్యాంక్స్ ఉన్నాయో సో ఇక్కడ నుంచి నీటిని వదులుతున్నారు. సో అక్కడి నుంచి నగరంలోని పలు ప్రాంతాలు అయినటువంటి అటు మెహదీపట్నం, యాబిట్స్, కోటి అలాగే దోమల్గూడ, రెడిల్స్, లక్డీకాపుల్ తదితర ప్రాంతాలకు ఈ యొక్క గండిపేట నీళ్ళే వదులుతూ ఉన్నారు. సో మొత్తానికి గండిపేట నీళ్లు ప్రస్తుతానికైతే నగర ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. గత సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్కి 2 ఫీట్లు ప్రస్తుతం ఈరోజు డేట్ వరకు అయితే 2 ఫీట్ల నీళ్లు అధికంగానే ఉన్నాయని చెప్తున్నారు. సో దీనికి తగ్గట్టుగా ఇంకా అంటే వచ్చే మాసంలో ఇది మార్చి సో ఏప్రిల్ మేలో కూడా నీటి వినియోగం పెరిగేదానికి అనుగుణంగా నీటిని విడుదల చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇటు జలమండలి శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో చంద్రతో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, గండిపేట నుంచి. హిమాయత్ సాగర్ ప్రాజెక్టు బండ్లగూడ, పాత బస్తీలోని కొన్ని ప్రాంతాల వారి తాగునీటి అవసరాలు తీరుస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 1764 అడుగులు కాగా ప్రస్తుతం 1761 అడుగుల నీరుంది. ప్రతిరోజు 13 మిలియన్ గ్యాలన్ల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ జలాశయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు.
వేసవి వచ్చేసింది. హైదరాబాద్ మహానగరంలో మంచినీటి సమస్య తలెత్తే ప్రమాదం ఏమైనా ఉందా? జంట జలాశయాల్లో నీటి మట్టాలు ఏ విధంగా ఉన్నాయి? ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం హిమాయత్ సాగర్ జలాశయం పైన ఉన్నాము. ఈ హిమాయత్ సాగర్ జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం ఏ విధంగా ఉందో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనం చూసుకోవచ్చు హిమాయత్ సాగర్ జలాశయం చూసుకుంటే మొత్తం 1764 అడుగుల వరకు పూర్తి స్థాయి నీటి మట్టం ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు 1761 నీటి మట్టం వరకు కూడా నీళ్లున్నాయి. మొత్తం 2.9 టీఎంసీల పూర్తి స్థాయి నీటి మట్టం హిమాయత్ సాగర్ జలాశయం ఉండగా ప్రస్తుతం చూసుకుంటే 2.4 టీఎంసీల నీరుంది. ప్రతినిత్యం కూడా ఈ జలాశయం నుంచి 13 మిలియన్ గ్యాలన్ పర్ డే సరఫరా చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఈ జలాశయం నుంచి చూసుకుంటే బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్తో పాటుగా పాత బస్తీలోని కొంత ప్రాంతానికి ఇక్కడ నుంచి మంచినీటిని సరఫరా చేస్తారు. వేసవిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామని చెప్పి జలమండలి అధికారులు చెప్తున్నారు. ఇక్కడ నుంచి చూసుకుంటే 13 మిలియన్ గ్యాలన్ పర్ డేకి సంబంధించి ఇక్కడ నుంచి నీటిని తరలించి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా మంచినీటిని సరఫరా చేస్తామని చెప్పి జలమండలి అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టానికి సంబంధించి 1764 అడుగుల నీటి మట్టం ఉండాల్సి ఉండగా ఇప్పుడు ప్రస్తుతం 1760 అడుగుల వరకు నీరుంది. రాబోయే వేసవికి సంబంధించి ఎటువంటి మంచినీటి సమస్య తలెత్తే అవకాశం లేదని చెప్పి జలమండలి అధికారులు చెప్తున్నారు. ఇదే తరహాలో ప్రతినిత్యం కూడా 13 మిలియన్ గ్యాలన్ పర్ డే సరఫరా చేసినప్పటికీ కూడా రాబోయే సంవత్సరం వరకు కూడా మంచినీటిని సరఫరా చేసుకునే అవకాశం ఉందని చెప్పి జలమండలి అధికారులు చెప్తున్నారు. మొత్తానికి రాబోయే వేసవిలో హైదరాబాద్ ప్రజలకు సంబంధించి పాత బస్తీ ప్రజలకు అదేవిధంగా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి సంబంధించి మంచినీటి సమస్య తలెత్తే అవకాశం లేదని చెప్పి జలమండలి అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.